ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఒక చిన్న కప్ అంతా పెసరపప్పు వేయించుకొనేసి దీన్ని ఒక 2 minutes దోరగా వేయించుకుంటాం. లైట్గా వేయించుకోవాలండి, చాలా రోస్ట్ వద్దు. వేయించుకుంటే చల్లారించుకుంటాం. వేయించుకున్న పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకొని సగం ఉడికే వరకు ఉడికించుకొని వేసేస్తాం. చూడండి, మనకి పెసరపప్పు ఇంత సగం ఉడికితే చాలు, చాలా పేస్ట్ మాదిరి వద్దు. దీన్ని కూడా స్ట్రైన్ చేసుకునేసి వాటర్ బ్యాలు 2 సపరేట్ చేసుకుంటాం. ఒక పక్క ఆనియన్స్ ఫ్రై అవుతాయి, ఇంకొక పక్క కడాయి పెట్టుకొనేసి దాంట్లోకి ఆయిల్ 2 spoons వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొనేసి ఫ్రై చేసుకుంటాం. జీలకర్ర ఆవాలు పైన ఒక పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు వేసుకొని ఇది ఫ్రై చేసుకుంటాం. పచ్చిమిర్చిలోకి 2-3 వెల్లిపాయలు పచ్చగా దంచుకొని ఉండేది నేను ఫ్రై చేసుకుంటాం. సన్నగా కట్ చేసింది టమాటా సహా వేసి బాగా సాఫ్ట్గా ఫ్రై చేసుకుంటాం. చూడండి, మన టమాటా అంతా బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి అప్పుడే నేను పెసరపప్పు సగం ఉడికించి మిగిలించిందే నీళ్ళు వాటర్ సపరేట్ చేసుకొని ఉండేది నీళ్ళు తీసేసి వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడేమప్ప అనుకోవచ్చు, అప్పుడే నేను సగం ఉడికించుకునే పెసరపప్పు దాన్ని ఇట్లా షిఫ్ట్ చేసుకొని వాటర్ తీసి రసం మాదిరి చేస్తూ ఉన్నాను. పెసరపప్పు వచ్చేసి బీట్రూట్లోకి వేస్తూ ఉన్నాను, అది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ టమాటాలు అంతా ఇది వేసినాక కొద్దిగా ఇది బాయిల్ కావాలి. ఇది పెసరపప్పు వాటర్ రసంలోకి మనకు తగ్గట్టుగా ఉప్పు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసేసినాము, పచ్చి కొబ్బరి తురుము 2 spoons అంతా వేసి బాయిల్ చేసుకుంటాం. ఇప్పుడు పెసరపప్పు రసం బాగా బాయిల్ అయిపోయింది. దీంట్లోకి కొత్తిమీర వేసుకునేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకొనేసేసి కొద్దిగా ఒక అరచెక్కంతా లెమన్ వేసుకొనేస్తాం. ఎంతో టేస్టీ హెల్తీగా ఉండే మన ఈ పెసరపప్పు రసం రెడీ అయిపోయింది. రైస్లోకి వేడివేడిగా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.